కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినందుకే వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, వాళ్ళందరూ మంత్రులయ్యారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడిన దానిలో ఎంత వాస్తవం అనేది సమీక్షించాలా, మీ అధికారం పిలిచి ఒక మీటింగ్ పెట్టుకోవాలి. కేసీఆర్ గారు అన్న దానిలో ఏంది ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ కేసీఆర్ గారు చెప్పిన దానిలో ఏమన్నా అబద్ధం అనిపిస్తే ఇమ్మీడియట్గా మాట్లాడండి. అవగాహన లేకుండా మంత్రులు అంటే వాళ్ళు కనీసం అవగాహన లేకుండా, విజ్ఞత లేకుండా, పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా ఏది పడితే అది ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే కాదు. అది బరాబర్ కేసీఆర్ గారు అన్నదాల్లో 100% వాస్తవాలే. 10 సంవత్సరాల్లో పాలమూరు పచ్చబడలేదా? వాస్తవం కాదా? పాలమూరు పచ్చబడ్డది, కాంగ్రెస్ కళ్ళు ఎర్రబడ్డాయి. దేశంలో నెంబర్ 1 స్థానానికి వరి సాగు తెచ్చింది కేసీఆర్ గారు కాదా? తెలంగాణ రాకముందు ఎంత ఉండే లెక్కలు ఉన్నాయి, మీకు తెలుసా? ఇంతకు మీకు అవగాహన ఉందా? ఏదో నోరు ఉంది కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని గెలిపించి రోజు చాలా ఉద్ధరిస్తారు చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ హామీలన్నీ నెరవేరుస్తారని మోసపోయి ఓట్లు వేసిండ్రు. దాని మీద సమీక్షించుకోండి. మీరు ఏమి హామీలు ఇచ్చిండ్రు, మీరు ఏం పని చేసిండ్రు, దాని మీద చేయండి. ఇలా మా జిల్లాకు అన్యాయం జరిగిందని కేసీఆర్ గారు బయటకు వస్తే మీ కళ్ళు మండుతున్నాయా? ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతారు, 9,000 కోట్లు ఖర్చు పెట్టిండంట. ఏడ ఖర్చు పెట్టినవా? 30 మన్నను తీసినావా? చిన్న ఒక జేసీబీలో పనిచేసిందా? ఏం పని చేసింది చెప్పు? ఎస్ఎల్బీసీలో 5-6 మంది భూస్థాపితమైనరు. సిగ్గుపడాలి. ఇంత నైపుణ్యం ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇంత నైపుణ్యమైనటువంటి ఈ ప్రపంచంలో కనీసం ఇప్పటి వరకు శవాలు తీయలేదు మీరు. 10 సార్లు హెలికాప్టర్ల మీద చక్కర్లు కొడుతుంది. విందులు, వినోదాలు, చేపల కూరలు, వంటకాలు, ఒక టూరిజం స్పాట్ లాగా తిరిగి వస్తుంది. కనీసం వాళ్ళని తీయాలనేటువంటిది ఆలోచన ఉందా ఇప్పటికన్నా? సిగ్గుపడాలి అసలు. యాక్చువల్గా 7,000 కోట్లు ఖర్చు పెట్టి ఎవడు నమ్ముతాడు? పోదాంపా, రేపు పోదాంపా, మేము అందరం వస్తాం, పోదాంపా, చూపితుపా. 7,000 కోట్ల ఖర్చు ఏం చేసినావు? ఏం పని చేసినావు? చూపించండి. ఎవరికి ఇచ్చినావు బిల్లు? ఏం పని చేసిండు? ఎప్పుడు పని చేసిండు? ఏ ఊర్లో పని చేసిండు? ఎవరిని తెలియకుండా అర్ధరాత్రి వచ్చి పని చేసిపోయిందా? ఇంకొక ఆయన మాట్లాడతాడు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇరిగేషన్ కాదు ఇది డ్రింకింగ్ వాటర్ అని చెప్పి అనుమతులు, డ్రింకింగ్ వాటర్ కావాలని చెప్పి మాట్లాడిండు. మరి ఇలా ఇరిగేషన్ అని చెప్తున్నాడు అని చెప్పేసి కొంచెం అవగాహన ఉందా మీకు? 2 రకాలుగా ఉంటుంది, డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ వాటర్. డ్రింకింగ్ వాటర్కి ఏ అనుమతులు అవసరం లేదు, ఎవరి అనుమతులు అవసరం లేదు. 2 కాంపోనెంట్లు విభజించుకొని మొట్టమొదటిగా డ్రింకింగ్ వాటర్ కంప్లీట్ అయిపోయింది. కొల్లాపూర్కు నీళ్ళు వస్తలేవా చెప్పండి? మొన్నటి వరకు మాదాపోటే ఉన్న మంత్రి మాట్లాడుతున్నారు, ఈరోజు కొల్లాపూర్కు డ్రింకింగ్ వాటర్ ఎవరు తెచ్చిండు? డ్రింకింగ్ వాటర్కు అనుమతులు లేవు కనుక డ్రింకింగ్ వాటర్ను కంప్లీట్ చేసుకొని ఇరిగేషన్ సంబంధించినటువంటివి 90% పనులు కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే దానికి ఆబ్జెక్షన్ వస్తుంది, ఒకవేళ ఇరిగేషన్ అంటే అనుమతులు లేని ఎట్లా చేస్తున్నామని. డ్రింకింగ్ వాటర్ పేరు మీద రిజర్వాయర్లన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, కరివేన కానీ, వట్టం కానీ, ఉదండపూర్ కానీ ఈ రిజర్వాయర్లు డ్రింకింగ్ వాటర్ గురించా? డ్రింకింగ్ వాటర్ గురించి కట్టినట్టువే. మీరైతే అనుమతి రాలేదని 10 ఏళ్ళు చేసేటోళ్ళు. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించిందే మీరు కదా. మరి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించి ఏం చేసారు? మాకు గుక్కె నీళ్ళు తాగడానికి లేవు. ఇదే పాలమూరులో 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటివి. బీచ్ పల్లి కాడ నది పైన ఒడ్డున వరద కొట్టుకుపోయిన తర్వాత అక్కడ మళ్ళీ బోరింగ్ నీళ్ళ గతి. కృష్ణానది ఒడ్డున కూడా అన్ని అనుమతులు తీసుకొని వచ్చిన తర్వాత ఒక్కొక్క అనుమతి, ప్రాజెక్టు కట్టాలంటే 7 రకాల అనుమతులు. అటవీ అనుమతి 25/19/2019లో కంప్లీట్ అయిపోయింది. కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు అదే అయిపోయింది. కేంద్ర విద్యుత్ ప్రాతిపదిక సంస్థ సిఈఏ అంటారు, సిఈఏ, అది 17/3/23లో అయిపోయింది. సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ అనుమతి అది కూడా 5/6/2023లో అయిపోయింది. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి కూడా 17/7/2023లో అయిపోయింది. కేంద్ర భూగర్భ జల బోర్డు అంటే CGWB అది కూడా 28/7/2023లో అయిపోయింది.
2023లో ఇవన్నీ ఎవరున్నారా? గవర్నమెంట్ ఎవరు? మీరున్నారా? కేంద్రంలో మీరున్నారా లేకపోతే రాష్ట్రంలో మీరున్నారా? చివరిగా పర్యావరణ అనుమతి, ఈఏసి, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, అది టోటల్గా దానికి ఆ కమిటీ మొత్తం కూడా అప్రూవల్ అయిపోయింది. టోటల్గా అప్రూవల్ అయిపోయి ఫార్మల్గా పోయింది. అడ్వైజర్ కమిటీ, ఎక్స్పర్ట్ అడ్వైజర్ కమిటీ, బిఫోర్ గోయింగ్ టు మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, ఎక్స్పర్ట్ అడ్వైజర్ కమిటీ కూర్చుంటుంది. ఎక్స్పర్ట్ అడ్వైజర్ కమిటీ ఎప్పుడైతే కూర్చొని డిసైడ్ చేస్తుందో ఆబ్జెక్షనబుల్ లేకుండా ఫార్మల్గా మంత్రి దగ్గర పోయి సంతకం అవుతుంది అంతే. జస్ట్ సంతకం అవుతుంది, సిగ్నేచర్ అంతే, సిగ్నేచర్ నుంచి పోతుంది. మినిస్టర్కి కన్నా ముందు కమిటీ డిసైడ్ చేస్తుంది. కమిటీ డిసైడ్ చేసి ఓకే అయింది. 7th కమిటీ అది. ఎక్స్పర్ట్ అడ్వైజర్ కమిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఫార్మల్గా పోయేటువంటిది 90 TMCకి. 90 TMCకి ఫార్మల్గా వచ్చే అనుమతులను మీరు పర్సు చేయక మళ్ళీ డిపిఆర్ పంపండి అని వాపసు వచ్చింది. నోరు మూసుకొని కూర్చున్నారు. మళ్ళీ ఇప్పుడు మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో 45 TMC, దానికి మీరు పంపుతాము, ఏదో పని చేస్తాము అంటే మరి కట్టిన ప్రాజెక్టులు ఏమైపోవాలి? పాలమూరు ఏమైపోవాలి? నల్గొండ ఏమైపోవాలి? రంగారెడ్డి జిల్లా ఏమైపోవాలి? లక్ష్మీదేవిపల్లి ఏమైపోవాలి? డిండి ఏమైపోవాలా? ఏదుల ఏమైపోవాలా? నార్లాపూర్ ఏమైపోవాలా? ఉదండపూర్ ఏమైపోవాలా? కరివెన ఏమైపోవాలా? వట్టం ఏమైపోవాలా? వీళ్ళ రైతులు ఏమైపోవాలా? ఇక్కడ షాద్ నగర్ నుంచి లాస్ట్ నారాయణపేట వరకు పట్టుకుంటే మొత్తం ఈ ప్రాజెక్టు మీద ఆధారం, వేరే బతుకుదేరు లేదు. ఇక జస్ట్ మినిస్టర్కి ఫార్మల్గా సంతకం అయ్యేదాన్ని మీరు పర్సూ చేయకుండా ఉలికి పడుతురే. మేము 7 అనుమతులు తెచ్చి ఒక సంతకం పెట్టిన శాతం కదా. మా ప్రభుత్వం ఉంటే 100% మేము తెచ్చుకునే వాళ్ళం. కనీసం పార్లమెంట్ సభ్యులమైన మేము ఉంటే 100% ఈరోజు చక్రం తిప్పి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మొత్తం అనుమతులు తీసుకొచ్చే వాళ్ళం. భయపెట్టించో, లొల్లి పెట్టో, కొట్లాడో పంచాయతీ పెట్టి తెచ్చేవాళ్ళం. ఒక ఎంపీ మాట్లాడు, పార్లమెంట్లో మాట్లాడు, మంత్రిని పోయి కొట్లాడు, అడగడు. మాట్లాడితే విమర్శలేనా? అరసుడేనా? ఉట్టిగా ఏది పడితే అది బోని అరసుడేనా? వాస్తవం కాదని పరిశీలించుకోరా మీరు? మేము ఆంధ్రప్రదేశ్తో తవ్వు కాదు, మా హక్కుల గురించి మేము కొట్లాడతాం, బరాబర్ కొట్లాడతాం. ఆంధ్రప్రదేశ్ చివర ఉంది, వరద నీళ్ళన్నీ వాడికి పోతాయి, ఎక్కువ నీళ్ళన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. పోయే నీళ్ళు ఇట్లాగించే 90 TMCలకు డిజైన్ చేసినాం. 90 TMCలకు డిజైన్ చేసి ప్రాజెక్ట్ కట్టినాం. మరి 90 TMCలకు డిజైన్ చేసి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత నువ్వు 45 TMC అయితే ఎవరి ముక్కులో వస్తావా? మేము కట్టినది ఆ 70 TMCల పైన రిజర్వాయర్లు ఉన్నాయి, 60-70 TMCల పైన రిజర్వాయర్లు ఉన్నాయి. జస్ట్ కాలువలు తోగాలంతే. నువ్వు కాలువలు తోగేదానికి రాద్ధాంతం పెట్టినావు. ఇలా ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరంతా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇది కాదంటే రేపు రాండి, ఇరిగేషన్ మినిస్టర్ గారు మీరు రాండి. అన్ని ప్రాజెక్టులు తిరిగినరా మీరు? నార్కల్ దగ్గర ఒట్టెం దగ్గర పంపులు మునిగిపోతే పక్కకించిపోయాను కానీ మీరు పోలే. చనిపోయిన శవాలు ఇప్పటివరకు బయట తీయరు. ఏ ప్రాజెక్టులో ఎప్పుడు నింపుకోవాలనేటువంటి ఇది కూడా లేదు. నార్లాపూర్ 95% కంప్లీట్ అయింది. మీరు చెప్పండి ఎంత కంప్లీట్ అయిందో? మీ అధికారులు రేపు పెట్టి చెప్పండి. మేము చెప్తున్నాం, ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. నార్లాపూర్ 95% కంప్లీట్ అయింది. ఎవడు కంప్లీట్ చేసిండు? ఏదుల 100% కంప్లీట్ అయింది. ఏదుల 2 గ్రామాలకు సంబంధించినటువంటి 1300 కుటుంబాలను రీహాబిలిటేషన్ పంపించినాం, వాళ్ళందరూ చేసినాం, పునరావాసం కల్పించినాం. వట్టెం 95% కంప్లీట్ అయింది. ఎవరు ఏ గవర్నమెంట్ చేసింది? కరివెన 100% కంప్లీట్ అయింది. 3 తాండాలు అందరిని ఎక్కడ గొడవ కాలేదు, అందరిని సాటిస్ఫై చేసి ప్రాజెక్ట్ కట్టినాం. 60% ఉదంటపుర అయింది. మిగతా 4 జస్ట్ కాలువలు దోగాల. అది కూడా ఏంది? ఈ కాంపొనెంట్ పనుల మీద ఎన్జీటీ మీద స్టే ఉంది. ఎన్జీటీలో స్టే ఉంది కనుక కాలువలు దొగలేదు. పర్యావరణ అనుమతి సాధించే వరకు కాలువలు తోగొద్దని ఆపి పెట్టినాం. అంటే మీ లెక్క ప్రకారం
అనుమతులు రాలేదని ఈ ప్రాజెక్టు కట్టకుండా ఉండి అనుమతి ఎప్పుడో వస్తుందో సస్తో తెలియదు, అప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు 90% కంప్లీట్ అయ్యి 10% కాలువలకు మిలిగిచ్చింది తప్ప ఒక మోటార్ ఆన్ చేసిందంట. తెలుసుకోండి. మీరు ఆ కరెంటు ఆన్ చేద్దామంటే కరెంట్ లేదు, కట్ చేసిర్రు. దానికి కట్ చేసిండ్రు, ఇంకో పంప్ హౌస్ కూడా కట్ చేసిండ్రు. కనీసం కరెంటు బిల్లు కట్టి మోటార్ ఆన్ చేద్దామనేటువంటి గింత కూడా లేదు మీకు. నీళ్ళు పోయినాయి, సముద్రంలో కలిసినాయి. కనీసం ఆ నీళ్ళు లిఫ్ట్ చేసి ఈ 5 రిజర్వాయర్లు నింపితే, కనీసం వట్టె వరకు నింపితే ఇవాళ నీళ్ళు ఉండేటివి కదా, గ్రౌండ్ వాటర్ని పెరిగేది కదా. చెక్ డ్యాంలో నీళ్ళు వదిలితే వాగులు వంపులు పొర్లి చెక్ డ్యామ్ల నుండి గ్రౌండ్ వాటర్ పెరిగేది కదా. ఈ పని ఎందుకు చేయలేదు? దేశంలో నెంబర్ 1 స్థానం తెచ్చింది వరి సాగుకు కేసీఆర్ గారు కాదా? ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు పండించారండి మీరు? ఇరిగేషన్ భూమి అంటే పనికి మళ్ళీ భూమిలోకి పడేస్తుంది. మా పాలమూరులో 2 లక్షలకు 7 లక్షలకు ఎకరం దొరికేది. ఇవాళ 50 లక్షల వరకు ఎకరం ఎందుకు పెరిగింది? రైతుకు విలువ ఎందుకు పెరిగింది? రైతును రాజులు చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. మీరు దివాలా తీయించారు. మీరు ఇన్నేళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పరిపాలించిన మీరు, మీ ముఖాలకు యూరియా పిండి దొరుకుతలేదు పైసలు పెడితే. 10 ఏళ్ళు దొరకలేదు ఎట్లా? ఇప్పుడు దొరుకుతుంది, దొరకకుండా ఉండేది ఎట్లా? 10 ఏళ్ళు దొరికింది ఎట్లా? ఇప్పుడు దొరకలేదు ఎట్లా? ఆలోచన చేయాలా. ఆలోచన చేసి సిగ్గుపడాలా. చేసి ఇదేం తినాలని, ఇదేం బతుకురాని అమ్మా, పిండి సంచులు ఇస్తలేము పైసలు పెడితే అని చెప్పి. 10 ఏళ్ళు కరెంటు ఫుల్ ఉండే, ఇప్పుడు పోతుంది. ఎందుకు పోతుంది రాని అమ్మ? కరెంటు స్విచ్ చేసినట్లు ఆన్ చేసి ఆఫ్ చేసినట్లు పోతుంది. ఛీ అని మీరు సిగ్గుపడాలా. రైతులు దబో దిబో అని మొత్తుకుంటుంటే సిగ్గుపడాలా. రైతులు ఆత్మహత్య చేసుకుంటే సిగ్గుపడాలా. రైతు బంధు వస్తలేదని లొల్లి పెడుతుంటే సిగ్గుపడాలా. కొనుగోలు కేంద్రాల దగ్గర ఎవడు ఉండలేదంటే సిగ్గుపడాలా. మళ్ళా మార్కెట్ల పోంటి దివాలా దళాలు తిరుగుతూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, తరుగు తీస్తూ ఉన్నారు. అడిగే నాతుడే లేడు. కేసీఆర్ గురించి మాట్లాడేది మీరా? ఈ పనులు చేసింది మీరా? ఒక పిల్లర్ గుంగిపోతే ఈర్ష్యతో మీరు ఆ పిల్లర్ను రిపేర్ చేస్తలేరు, బదనాం చేయాలని, కొట్టుకుపోవాలని. అది కొట్టుకుపోతలేదని బాధపడుతున్నారు. వరదలు వస్తున్నాయంటే మీకు ఆ పిల్లరు ఇంకా ఎక్కువ కుంగిపోయి కొట్టుకుపోయింటే బాగుండే. దాని పక్కన ఇంకా 2 పిల్లలు కూడా కుంగిపోయింటే బాగుండే. మొత్తం కొట్టుకుపోయింటే మొత్తం కేసీఆర్ని బదనాన్ని గిద్దప్ప మీకేం లేదు. తెలంగాణ మీద సోయలేదు. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన వాళ్ళు అయితే కదా, తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు అయితే కదా. పక్క రాష్ట్రం బాగుపడితే సంతోషపడ్డోళ్ళు, పక్క రాష్ట్రం నీళ్ళు కావాలని చెప్పి శంకలు గుద్దుకొని వాళ్ళకి నీళ్ళు వదిలేటోళ్ళు. మేము పక్క రాష్ట్రం బాగుపడాలి, మేము బాగుపడాలా, మేము నష్టపోయినాం అన్నది. ఇవాళ ఎందుకో 9 జిల్లాలు కరువు జిల్లాలు వస్తలేవు, ఉమ్మడి జిల్లాలు. ఆయన 2013 మొత్తం 10 హైదరాబాద్ తప్ప అన్ని జిల్లాలు కరువు జిల్లాలుగా ప్రకటించారు. ఎట్లా? ఇప్పుడు ఎందుకు అవుతలేదు? ఎట్లా ఆలోచన చేయరా మీరు? ఎప్పుడూ తిట్టుడు అరుసుడు, ఎవడు మాట్లాడితే వానికి వ్యతిరేకంగా వీడు మాట్లాడరా, ఆడు మాట ఉసిగొల్పిడేనా, ఉసిగొల్పి అర్పించుడేనా? కేసీఆర్ గారిని అంటే బిడ్డ ఎవరు క్షమించారు, గుర్తుపెట్టుకో. ఒక పూట పాలమూరికి అన్యాయం చేయాలని బయటకు వస్తేనే గద వణుకుతున్నారు. కేసీఆర్ పని అయిపోద్దా? మీ పని అయిపోతారు 2 ఏళ్ళ. గుర్తుపెట్టుకోండి. మీరు ఏమేం చేస్తారో మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా చేయగలుగుతుంది. కానీ ఏనాడు కూడా 2014 అధికారంలో వచ్చినాక కూడా ఒక్కరి మీద కక్ష సాధింపులు అనేటువంటి చేయలే, అభివృద్ధి మీద దృష్టి పెట్టినాం. ఇప్పుడు కూడా మా ధ్యాస అంతా ఎక్కడ భూమిలో రేటు తగ్గిపోతుంది, ఎక్కడ కరెంట్ లేదు, ఎక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటే మేము గుండెలు కొట్టుకుంటాం ఇట్లా లబో దిబమని. అరే ఇంత ఎట్లా అయిపోయా కదా, ఎట్లా అయిపోయాను. యూరియా దగ్గర లైన్లు ఉన్నానంటే కళ్ళకి నీళ్ళు తెచ్చుకుంటాం మేము, మళ్ళీ ఇట్లా అయిపోయా కదా అని. భూముల రేటు తగ్గిపోయిందన్నా, మా బిడ్డ పెళ్ళికి 2 ఎకరాలు అమ్మితే ఎవడు వస్తలేడన్నా అని చెప్పి మా పెద్ద రైతులు చెప్తుంటే మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. అరే మళ్ళీ ఇట్లా అయిపోయా కదరా అని. అధికారం ఇచ్చిండ్రు ప్రజలు ఏమో చేస్తారని. ఏం చేయకుండా కేసీఆర్ నిడితే కాదు, మేము కూడా అనగలుగుతాం. రాహుల్ బీజేపీ వాళ్ళు అంటలేరా? అందరిని అంటున్నారు, పైనుంచి నెహ్రూ నుంచి కింది వరకు వెళ్తున్నారు వాళ్ళు. మేము అట్లనే నెహ్రూ గారిని చిన్న మాట అంటే కేసీఆర్ గారు నెహ్రూ గారిని అంటారా? దేశానికి స్వాతంత్రం తెచ్చిన నెహ్రూని మాట్లాడతారా మీరు?
దేశానికి కష్టపడి పరిపాలించిన ఇందిరాగాంధీ గురించి మాట్లాడతారని కేసీఆర్ గారు మాట్లాడిండు అసెంబ్లీలో. అంత విజ్ఞత గల వ్యక్తి ఆయన. అతన్ని పట్టుకొని మీరు ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, మీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే మీరు రేపు 9,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు, ఏం పని చేసిండ్రు, అన్ని ప్రాజెక్టులు తిరుగుదాం. శ్రీశైలం నుంచి మొదలుకుంటే శ్రీశైలం నుంచి ఉదండాపూర్ వరకు తిరుగుదాం, పైన లక్ష్మీదేవిపల్లి వరకు పోదాం. ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలనుకున్నామో ఆడి వరకు కూడా పోదాం. మీరు ఎప్పుడు పని చేస్తారో కంప్లీట్ చేస్తారో చెప్పండి. మేము మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే లేదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే తెలంగాణ గురించి అందరం కష్టపడ్డ వాళ్ళని తెచ్చిన వాళ్ళని కనుక మాకు బాధ్యత ఉంది కనుక తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం. పాలమూరు విషయంలో అసలు ఊరుకోం. జాతీయ హోదా ఇస్తామన్నది బీజేపీ పార్టీ. నరేంద్ర మోడీ గారు, సుష్మా స్వరాజ్ గారు మహబూబ్నగర్లో చెప్పారు. జాతీయ హోదా ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. కనీసం ఈ అనుమతులను ఇప్పిస్తే ఇమీడియట్గా పుణ్యం ఉంటుంది. ఉట్టిగా ఒక సంతకం పెడితే వచ్చే అనుమతి, అది ₹1 ఖర్చు కానటువంటి అది. ఆ పని చేస్తే మేము పైసలు ఇవ్వకపోయినా, జాతీయ హోదా ఇవ్వకపోయినా, ఇగో మీరు ఇచ్చినటువంటి డిపిఆర్ వాపస్ పంపినట్టు మళ్ళీ అప్రూవల్ చేసి 90 TMC ఇచ్చినామంటే దానికన్నా మేము గౌరవిస్తాం. బాగా చేసిరండి అంతే తప్ప ఎవరంటే వారు లైన్గా వరుస పెట్టుకొని మాట్లాడితే ఉండదు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రాజెక్టే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ప్రాజెక్టు ఎప్పుడు 1/8/2014 జియో నెంబర్ 69 రాష్ట్రం వచ్చిన వెంబడే మొట్టమొదటి జియో చేసింది. మొట్టమొదటి ప్రాజెక్టు ఇది. 7 TMCలో ఉన్నటువంటి జూరాల దగ్గర ఇన్ని నింపలేము, మనం 290 TMCలో 215 TMCల దగ్గర బొక్క పెట్టాలి. 7 TMCల దగ్గర కొడితే లాభం లేదు, ఉన్నటువంటి కోయిల్ సాగరే నిండుతలేదు దానికి అని చెప్పి 217 TMCల దగ్గర బొక్క పెట్టి మొత్తం నింపాలని ప్లాన్ చేస్తే మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? ముందు ఆ శవాలు తీయండి మాట్లాడే ముందు. ఎట్టి పరిస్థితిలో ఊరుకోం. మీరు కేంద్రం ఇమ్మీడియట్గా మళ్ళీ వాపస్ పంపిన డిపిఆర్ని అప్రూవల్ చేయాలి. 90 TMC అప్రూవల్ చేయాలి. బీజేపీ పార్టీది బాధ్యత. కాంగ్రెస్ పార్టీది కూడా అక్కడ పోయి మీరు లొల్లి పెడతారో ఏం చేస్తారో తెలియదు. ఒకవేళ 40 TMC అనే మాత్రం తెస్తే మాత్రం పక్క దగా, అది 70 ఏళ్ళు దగా చేసిండ్రు. మళ్ళీ 45 ఒప్పుకుంటే అది వచ్చేది లేదు, పోయేది లేదు. కలిసికట్టుగా మీరు అనుకుంటే మీరు పిలవండి, మేము అందరం వస్తాం. కేసీఆర్ గారు పిలవని చెప్పండి. పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో కాదయ్యా, పోయి ఢిల్లీలో పెడదాం. మేము పెట్టినప్పుడు ప్రిపేర్ కాలేదు, చూడలేదని చెప్పారు. రేపు గదే జరుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో మేము పాలమూరులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా 90 TMCలు ఇవ్వకపోతే మరొక యుద్ధమే జరుగుతుంది.